మీరు రద్దు చేయకపోతే, సొసైటీలకు ఇవ్వకపోతే, 3 లక్షల ఈఎండి రద్దు చేయకపోతే, 20% పెంచకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం, ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం. ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం. నువ్వు కలెక్టర్ ఆఫీస్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా, నీవు ఎంతమంది పోలీసులను పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం. దాని వెనుకలు ఉన్నటువంటి మొత్తం తీస్తాం మేము బయటికి. ఆ లిక్కర్ మాఫియాను కూడా తీస్తాం మేము. కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు. మేము కూడా సర్వాయి పాపన్న వారసులం. మేము తాటాకి చెప్పులకు భయపెట్టడం కాదు, ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది. మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెట్లు పెంచండి, డ్రిప్ చేయండి, కల్తీ లేకుండా చూడండి. మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు, మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు. మీ కల్తీగాళ్ళు, మీ కల్తీ లీడర్లను కంట్రోల్ చేయండి. మీ కల్తీగాళ్ళను కంట్రోల్ చేయకుండా కల్తీ పేరు కళ్ళు నిషేధిస్తామంటే ఊరుకోం చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. మేము అల్లాటప్పలం కాదు. మేము ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం. ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతులు ఇవన్నీ, వృత్తి కులాలన్నీ. ఆనాడు రైతుల నుంచి మొదలుకుంటే అందరం పాల్గొని తెచ్చినాం, ప్రాణాలు అర్పించినాం. తెచ్చిన రాష్ట్రంలో ఈ జాతులకు అన్యాయం జరుగుతుందంటే, నీవు ఇన్ని మోసాలు చేస్తూ పోతున్నావంటే, ప్రభుత్వం ఇన్ని మోసం మీద మోసం చేస్తుందంటే మేమేం పిచ్చోళ్ళం కాదు. 14 నాడు జీవో ఇచ్చి 18 నాడు సర్వేపాపన జయంతిని పెద్ద వేసినామని చెప్పి మళ్ళీ ఎవరిని గౌరవ సంఘ నాయకులను వేదిక మీద విలువకుండా కింద కూర్చునబెట్టి, ధర్మభిక్షం గారి కొడుకును కూడా కింద కూర్చునబెట్టి అవమానపరిచి, ఇలా 20 తారీఖు నాడు జీవో వచ్చి ఏం తెలియనట్ల వ్యవహరిస్తే ఇక్కడ ఎవరేం పిచ్చోళ్ళు లేరు. ఖచ్చితంగా జీవోని సవరించి ఇవన్నీ అమలు చేయాలి. లేదనుకుంటే మా కార్యాచరణ మేము శనివారం నాడు మా నాయకులతో కూర్చుంటాం, మాట్లాడతాం, అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం. మీ పార్టీలో ఉన్నటువంటి గౌడ నాయకులు కూడా మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఓ 2-3 ఏదో దీని దానికి ఆశించాడు తప్ప మాకందరికి కోపం ఉందనా, మాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు, చైర్మన్లు ఇస్తలేరు, ఎన్నో ఏళ్ళ నుంచి భుజం మీద జెండా వేసుకొని కొట్లాడినలకు కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు, మాకు మంత్రి పదవులు ఇస్తలేరు, మా కులాలను చాలా హీనంగా చూస్తున్నారు. కనీసం మా పిల్లలకు మంచి మంచి పోస్టింగ్లను వస్తాయంటే మా చుట్టాల పోస్టింగ్ పోయి అడిగితే ఒక్కరిని కూడా చిన్న డిఎస్పీ సిఐ పోస్ట్ కూడా సిటీలో ఇస్తలేరు, ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు. కుప్పకాలు అంతా వాళ్ళే ఉన్నారు. మంత్రి పదవులు కూడా డబ్బులు వచ్చే పదవులన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి, పైసలు లేని పదవులు మాకున్నాయి.